నాకెందుకో మీ విషయంలో చాలా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏముందో మరి ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు? మీరు చాలా క్లోజ్ గా ట్రావెల్ చేశారు. మీరు చంద్రబాబు నాయుడు గారితో చేశారు, లోకేష్ గారితో చాలా క్లోజ్ గా ట్రావెల్ చేశారు. 5 సంవత్సరాలు ప్రతి పైసా ఇక్కడ ఈ నియోజకవర్గంలో నేనే ఖర్చు పెట్టా. మా పార్టీ కేడర్ కానీ నాయకులు కానీ ₹1 ఎవరితో కూడా చందాలు వసూలు చేసింది లేదు. వాళ్ళతో కూడా ఈ ఫైనాన్షియల్ షేర్ కూడా ఎక్కడ చేసుకోలే. సింగిల్ హ్యాండెడ్గానే ఈ నియోజకవర్గంలో అంతా కూడా మా ఆస్తులు అమ్ముకున్నాము, రకరకాల వ్యాపారాలు అన్నీ కూడా క్లోజ్ చేసుకున్నాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మాకు బాబుకున్న క్రషర్ కానీ, నాకున్నటువంటి గ్రానైట్ మైన్స్ కానీ, పాలిషింగ్ యూనిట్స్ కానీ అవన్నీ కూడా మొత్తం క్లోజ్ చేసుకున్నాం. ఎందుకంటే మైనింగ్ ఫైన్లు రకరకాల ఇబ్బందులని. సో వ్యాపారాలను కూడా ఎక్కడెక్కడ పక్కన పెట్టి 5 ఏళ్ళు ఖర్చుతో పనిచేసాం. ఎందుకంటే ఇక్కడ పార్టీ గెలవాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయి అనేటువంటి దీంతో పనిచేయగలిగి చేసాం. 5 ఏళ్ళు ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసాం. ఆయన జైల్లో ఉంటే రాష్ట్రంలో ఎవరు బయటికి రాలే. టైం ఇచ్చి పోలీసులను అడిగితే పర్మిషన్ ఇవ్వలే. వెంటనే కరెక్ట్ నేను అందరినీ మోటివేట్ చేశాను. ఎన్జిఓస్ విజయవాడలో ఒక టైంకి పోలీసులు ఎంత నిర్బంధం చేసినా ర్యాలీ తీశారు. మనం ఎందుకు దిగకూడదు, దాన్ని ఇన్స్పిరేషన్గా ఎందుకు తీసుకోకూడదు అని చెప్తే అందరికీ ఏ విధంగా చేయాలని చెప్పి గైడ్ చేశాను. కరెక్ట్గా టైం పెట్టాం 4 o'clock అని. 4 o'clock నేను ఆడికి పోయా. నేను ఏది అనంతపురంలో క్లబ్ ముందర అక్కడ ఉన్నటువంటి దీనికి వెళ్తే అక్కడ ఏమైంది, నేను నాతో పాటు మన సిపిఐ నాయకుడు జగదీష్ కొంతమంది సడన్గా ఆ ప్లేస్కి వెళ్ళాం. కొంత ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చాం. అక్కడ 10-15 మంది రోడ్లో ఉన్నారు. నేను వెళ్ళి దిగాను. దిగుతాను వెంటనే పోలీసు వాళ్ళు సప్తగిరి సర్కిల్ అనుకొని నా దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ వచ్చారు. నా దగ్గరకు వచ్చే లోపల 100 మంది నన్ను చుట్టుకున్నారు. పోలీసుల మీద అడ్డపడ్డారు. 100 పోయి వేలే అంతా కూడా ప్లాన్గా చేసాం. చేసి పెద్ద ర్యాలీ తీసాం. పోలీసులు కూడా చేతులు ఎత్తేసారు. అంటే అంత సక్సెస్ చేసాం. అది స్టేట్లో ఫస్ట్. దీని ఇన్స్పిరేషన్ అచ్చెన్నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ చెప్పారు, ఎందుకు చేయకూడదు, అనంతపురంలో బాగా చేశారని. ఇట్లా కొన్ని ఇన్నోవేటివ్ గాను మనం టేకప్ చేసి చాలా 5 ఏళ్ళు కూడా మేము కూడా చూసాము. ఎప్పుడు రెగ్యులర్ గా న్యూస్ లో వస్తూ ఉండేది. నిజంగా చౌదరి గారు చాలా కష్టపడుతున్నారు మాకు కూడా అనిపించింది. బట్ అది ఎలాంటి డెసిషన్ ఏమో తెలియదు కానీ ఎందుకు తీసుకున్నారో మరి ఆయన ఏదో మరి అవకాశం. మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఆ మూమెంట్ లో అప్పుడు ఈవెన్ ఆ మూమెంట్ లో నేను ఇండిపెండెంట్ చేయాలని డెసిషన్ తీసుకున్నాం. కేడర్ డెసిషన్ తీసుకున్నారు. గుంటకల్లో జితేంద్ర గౌడ్ గారిని ఈరన్న మడక్షర ఇండిపెండెంట్ చేయాలని, తర్వాత చేయాలనే ప్రాసెస్ చేయాలనుకున్నాం. సో కార్యకర్తలు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడము, రకరకాల గొడవ అంతా జరిగింది. తుదకు నేను ఆలోచించా, మనం మళ్ళీ ఆర్థికంగా దెబ్బతినడం ఒకటి, రెండవది మనం చేయడం వల్ల మనం గెలవడం, టీడీపీ క్యాండిడేట్ కూడా ఓడిపోతాడు. గుంటకల్లో ఓడిపోతుంది, మడక్షర్లో ఓడిపోతారు. ఇంకా 1-2 ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. దీనివల్ల మనం ఏం సాధిస్తాం అనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు పిలిపించిన తర్వాత, ఆయనతో మాట్లాడిన తర్వాత, ఆయన కోసం, నేను ఎక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కోసం కాదు, ఎవరి కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారు నన్ను చూసి నువ్వు చేయాలా అనేటువంటి పరిస్థితిలో నీకు నేను అవకాశం నేనేమిస్తాను, నాకు వదిలేయి, తర్వాత అది ఇది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయనకున్న నివేదికలో రకరకాల ఎవరెవరో చెప్పేటువంటి వ్యక్తులంతా ఉన్నారు. అది ఏదో జరిగింది. ఆయన చెప్పిన తర్వాత ప్రముఖంగా ఏం జరిగింది అంటే ఎవరు అడ్డుపడ్డారు మీ టికెట్? ఎవరు అడ్డుపడ్డారు అనే దానికంటే నేను వ్యక్తిగతంగా అనుకోవడం ఏమంటే, పార్లమెంట్కి మన జేసీ ఫ్యామిలీకి ఇవ్వాలా ఎవరికో, తర్వాత నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండాలా. ఆయన కుటుంబానికి ఒకటే అనుకున్నాడు. సరే వాళ్ళకి ఇవ్వనప్పుడు నాకు కూడా ఇవ్వకుండా కాంపెన్సేట్ చేద్దామని అనుకున్నాడా, నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. తర్వాత ఇంక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనేటువంటిది నేను పెద్ద లోతులోకి పోదలుచు కదా. ఎందుకంటే తర్వాత ఎప్పుడు అడగలేదా సార్ లోకేష్ గారు కావచ్చు, లేకపోతే అచ్చెన్నాయుడు గారు కావచ్చు? నేను పోయిన తర్వాత ఆయనతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాక లేదు రాయలసీమలో పని చేయమన్నాడు, నాకు వదిలే అన్నాడు. సరే రాయలసీమ అంతా తిరిగాం, మనసులో పెట్టకుండా జితేంద్ర గౌడ్ వాళ్ళని కూడా పిలిపించి ఆయన కలిపాను. ఈరన్న వాళ్ళు కూడా సరే వాళ్ళు కూడా విత్డ్రా చేసుకోమని చెప్పాం. నా వంతు ప్రయత్నం కర్నూలు జిల్లాలో, కడప, ఇవన్నీ ఇచ్చాం. రాయలసీమ 5th జోన్ దీన్ని పెట్టుకొని చేసాం. చాలా కష్టపడ్డాం. ఒక రోజు 100 కిలోమీటర్లు, అంటే ఆల్మోస్ట్ సూట్ కేసు కార్లో పెట్టుకునే తిరిగాం. ఎక్కడ పడితే అక్కడ ఉండడం పెట్టడం అంత. ఈవెన్ పోలింగ్ అయ్యేంత వరకు కూడా మళ్ళీ మానిటరింగ్ చేసుకుంటూ పని చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు నా అవసరం పార్టీ, అంటే పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కూడా వేశారు కాబట్టి నా అవసరం పార్టీకి ఉంది అనే చోటంతా కూడా పని చేసాం. ఎక్కడ ఈవెన్ పొద్దుటూరు లింగారెడ్డిని, మళ్ళీ వరదరాల రెడ్డి ఇష్యూ వస్తే ఆయన ఇంటికి వెళ్ళి ఇవన్నీ కూడా పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి గారు ఏమైతే
ఆ రోజు చెప్పాడో అవన్నీ కూడా నేను పోయి పర్సనల్గా అటెండ్ అయ్యామని చేశాం. అది పార్టీ కూడా తెలుసు, ఆయనకు కూడా తెలుసు. నేనేంటంటే అధికారం అనేది సేవ కోసం అనుకున్నాం. 4 డబ్బులు కొట్టి ఎమ్మెల్యేగా గెలవలేదు కదా, ఎమ్మెల్యే అంటే ఏదైనా మనం 4 డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటువంటి భావన నాకు లేదు కాబట్టి పెద్ద బాధ కూడా లేదు. కాకపోతే నమ్ముకున్న క్యాడర్ నష్టపోకూడదు అనేటువంటి ఈరోజు కూడా బాధ ఉంది. ఆయన అందుకే చెప్తున్నాడు 14 నుంచి 19 వరకు కష్టపడిన వారు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా నేను అవకాశాలు ఇస్తానన్నాడు. సో ఆ కాన్సెప్ట్లో నేను సాటిస్ఫై అయ్యా. సో స్టిల్ అంటే ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే నామినేటెడ్ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఆయన చట్టసభలో నాకు అవకాశం ఇస్తాడు అనేటువంటిది ఆయన చెప్పాడు. నేను కూడా ఇస్తాడని అనుకున్నా. రేపు ఆయన నన్ను ఏ విధంగా ఉపయోగపెట్టుకోవాలనుకున్నాడో, ఎక్కడ నేను ఫిట్ ఇన్ అవుతాను, ఎక్కడ నేను పని చేయగలను. ఎందుకంటే ఒక చిన్న మున్సిపాలిటీ నా చేతికి ఇస్తే అనంతపురంలో వండర్స్ క్రియేట్ చేశాం. శ్రమదానం ఫస్ట్ స్టార్ట్ చేశాం. ఈ రోజు ఉన్నటువంటి 100 ఎకరాల శిల్పారాం పార్క్ కూడా మనం చేసిన శ్రమదానంతోనే అన్నా హజారే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి వచ్చాడు. 1996లో పిలిపించారు. 9 నెలల్లో కంప్లీట్ చేసాం. అది ఒక బిడ్డ పుట్టాలంటే 9 మాసాలు కావాలి కాబట్టి పలుగు పట్టుకొని ఆ రోజు మున్సిపాలిటీలో డబ్బులు లేవు అనంతపురంలో, కష్టపడి చేయించాను. అదేవిధంగా మొత్తం పార్కులన్నీ ఏర్పాటు చేశాం. ఎన్ని రకాలుగా కష్టపడాలో ఒక మోడల్ మున్సిపాలిటీగా క్రియేట్ చేశాం. విపరీతమైన చెట్లు నాటించాం ఊరంతా. తర్వాత మున్సిపాలిటీకి జిమ్ పెట్టాం, స్కూల్స్లో రిపేర్ చేయించాం. అందులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జన్మభూమి కాన్సెప్ట్ అంటే ఆ కాన్సెప్ట్ని పెద్ద అవకాశంగా తీసుకొని ఇంకా పనిచేసాం. పగలు రాత్రి ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడైతే ఈ ఫైనాన్షియల్గా పిల్ఫరైజ్ అంటే ఈ ఎక్కడైతే అవినీతి ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా అరెస్ట్ చేసి తర్వాత రావాల్సిన బకాయిలు రాబట్టి ఒక బెస్ట్ మున్సిపాలిటీగా రోజు క్రియేట్ చేశాం. అట్లా ఆ తర్వాత అవే పెట్టాను. రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా ఉండాలని చెప్పి లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ కింద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనంతపురంలో నరమేధం జరుగుతూ అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మనుషులు చంపుకునేవాళ్ళు పరిటాల రవి చనిపోయిన తర్వాత. సో బ్రతుకునేమని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి నమ్మని పిలిచారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు. పార్టీలో లేని బయటకు వచ్చారు 2004 ఇండిపెండెంట్ చేసి. సో అప్పుడు క్రిస్టల్ క్లబ్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఫంక్షన్ హాల్లో ఆ రోజు రోసయ్య గారు వచ్చారు, హోమ్ మినిస్టర్ జానారెడ్డి వచ్చాడు, సురవరం సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా జయప్రకాష్ నారాయణ గారు, ఇట్లా అందరినీ పార్టీలను కూడా కలిపాం. సిపిఐ నారాయణ గారిని అందరినీ కలిపి పెద్ద ఎత్తున ఒక డిబేట్ జరిగింది. తప్పు ఇదేనే ఇట్లా. అదేవిధంగా TV9 వీళ్ళందరి సపోర్ట్తో మేము వెళ్ళి కర్నూలులో పోయి ఆ రోజు కపట్వాల వెంకటప్ప నాయుడు ఇట్లా వాళ్ళందరినీ కూడా కాంప్రమైజ్ ప్రయత్నం చేశాం. చిప్పగిరి శ్రీరాములు హత్య జరిగితే మన ఆలూరు వైకుంఠం శ్రీరాములు దీంట్లో ఆ ఫ్యామిలీని కూడా కూర్చోబెట్టి మనమే మర్డర్ది కాంప్రమైజ్ చేసాం. ఇట్లా రకరకాలుగా కొన్ని ప్రయత్నాలు చేసాం, కొన్ని సక్సెస్ అయ్యాం. ఈ విధంగా ప్రయత్నం చేసుకుని పెట్టాం. క్యాసెట్లు రిలీజ్ చేసాం. ఈరోజు జగపతి బాబు నగరం నిద్రపోతున్న వేళ సినిమాలో సమరసింహారెడ్డి మీరు సల్లంగా ఉండాలి ఆ పాట గోరెట్ ఎంక్ అనేది మన పాట. అది అంటే వెంకన్న గారితో మనం రైట్ తీసుకొని అవే ద్వారా వేసాం. వెంకన్న గారు ఫోన్ చేసి గోరెట్ వెంకన్న సినిమాలు అడుగుతున్నారు వేస్తున్నా అంటే మంచిదే, మనకు కావాల్సిన పబ్లిసిటీ కదా చేయమన్నాం. ఇట్లా ఈ విధంగా రకరకాలుగా ప్రజల్లో చైతన్యం కోసం పాటాం. పుస్తకాలు రాసాం ఫ్యాక్షన్ మీద. ఇవన్నీ కూడా తీసుకొచ్చాయి. ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆ పార్టీలో కానీ సామాజిక పరంగా మనం చేసేటువంటి శ్రమ ఆయనకు తెలియందేం కాదు. ఎక్కడ అవసరమో అక్కడ వినియోగించుకుంటాడని లేదు, ఎక్కడ మన అవసరం లేదు లేదా రకరకాలుగా అన్నప్పుడు పార్టీ కోసం అవసరమైన టైంలో పార్టీ కోసం కొంత నా అవసరం ఉన్నప్పుడు పనిచేయడం, మిగిలిన టైంలో ప్రజలకు అందుబాటులో ఉండడం. తర్వాత ఈ అవే ఆర్గనైజేషన్ ద్వారా ఏవైతే కాన్సెప్ట్ ఉందో స్టేట్ వైడ్ అన్ని స్టేట్లో కూడా ఎట్లా మా ఆర్గనైజేషన్స్ ఇప్పుడు టీడీపీ మీద కాదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద అసంతృప్తి అయితే ఏం లేదు మీకు? ఎవరికి? మీకు అసంతృప్తి అయితే లేదు. ఎందుకంటే ఆయన నిర్ణయం ఏదైతే తీసుకున్నాడో ఏదో ఒక కారణాల వల్ల రకరకాల నివేదికలు వచ్చి ఆయనకి సమాచార లోపం వల్లే జరిగిందని నేను ఇప్పటికీ అనుకుంటున్నా. అది దానివల్ల నాకు ఆయన గౌరవం ఇస్తాడు, అభిమానిస్తాడు, దగ్గర పిలుచుకుంటాడు. ఏదన్నా వేరే వాళ్ళకి నాకు మనం ఆనెస్ట్గా రాజకీయాలు చేసామని ఆయన కూడా తెలుసు. సో ఎక్కడ మన అవసరం ఉందో అక్కడ లేదు, మన అవసరం కూడా ఎక్కడ లేదు అని ఆయన అనుకున్నప్పుడు ఆయన ఒప్పుకోవచ్చు. చట్టసభలో నా అవసరం ఉంది లేదా వేరే చోట చేయగలడు కావాలని ఆయన అయితే ఎన్నికల ముందు చెప్పాడు. ఎమ్మెల్సీ చేసి ఒక చట్టసభలకు వెళ్తారా, నామినేటెడ్ పోస్టులు కూడా ఆయన చెప్పాడు. ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ హోదా వరకు నీకు అవకాశం ఇస్తాను, నువ్వు పని చేయి, మిగిలిన వాళ్ళు కూడా ఈరన్న జిదాన్ ఇట్లా అందరూ కూడా అవకాశాలు ఇద్దాంలే అని చెప్పి కర్నూలులో కూడా కొంతమంది అడిగాను, ఇవన్నీ ఇస్తానన్నాడు. ఆయన కూడా అన్నీ ఒకేసారి ఓవర్ ఇట్లా చేయలేడు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు ఎమ్మెల్సీలు ఖాళీ లేవు, ఇవన్నీ లేవు కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ని తర్వాత నన్ను నమ్ముకున్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా న్యాయం చేయడానికి కూడా గుర్తింపు ఇచ్చి చేస్తాడనే భావన ఇప్పుడు కూడా ఉంది.
మరి ఆయన పరిస్థితుల మూలాన ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనం ఎంత కాలాన్ని పార్టీ కోసం వినియోగించుకోవాలా లేదా మిగిలినది సోషల్ సర్వీస్ కోసం అవే ఆర్గనైజేషన్ ద్వారా చేయాలనేది భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాను.